ఐశ్వర్య వైఫ్ ఆఫ్ లోకేష్ ఆచార్య వెనక్కి పోతే బెటర్ రాలే చిత్తూరు జిల్లా మరియు మండలమందు వెలిసి ఉన్న శ్రీ తిరుపతి దేవస్థానములకు నన్ను ధర్మకర్తగా నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా శిక్షణ నామతో నిర్భయుడై దేవాలయము అభివృద్ధి దుష్కృతంతో ఉంచుకొని 1927 సంవత్సరం దేవాదాయ ధర్మాదాయ చట్టముల నిబంధనలను అనుసరించి ప్రవర్తించాలని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్త రహస్య పాలనా పత్రం. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయమైనా కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించటకు తప్ప ఏ వ్యక్తికి కానీ తెలుపక రహస్యంగా ఉంచుదాని దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు వేదిక అలంకరించిన పెద్దలు, ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైన అమరణ గారికి నా యొక్క పాదాభివందనాలు, అలాగే విచ్చేసిన బాలాజీ గారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మనము ఈరోజు అన్నగారు నా మీద నమ్మకంతో మళ్ళీ నన్ను పర్మనెంట్ కమిటీ చైర్మన్ గా చేయనందుకు అన్నగారికి ఎల్లకాలము నేను రుణపడి ఉంటాననేసి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పట్టణంలో మండలికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. పాలక మండలి అధ్యక్షులుగా శ్రీధర్ గారు, అదేవిధంగా పాలక మండలి సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణం చేయడం. ఎందుకంటే దేవస్థానం కానీ ఆ మహాతల్లి పట్టణంలో ఎంతో మంది భక్తుల నమ్మకం, అంటే చుట్టుపక్కల ఒక ప్రాంతం చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు నమ్మకంతో గంగమ్మని కొలిసి మనకి ఏదైనా మంచి జరగాలన్నా, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గంగమ్మ మనల్ని కాపాడుతుంది, చల్లగా చూస్తుందనేటువంటి నమ్మకం ఈ ప్రాంతంలో ఒక్కరికి ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నమ్మకాన్ని కాపాడడానికి సభ్యులుగా, అధ్యక్షులుగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయించిందో మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, దేవాలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు బాగా నిర్వర్తించాలని చెప్పి నేను సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా మనోభావాన్ని కాపాడుకుంటూ అమ్మవారి యొక్క నమ్మకాన్ని ప్రజల
తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన గంగమ్మ జాతర జరుగుతుంది. మొన్ననే ఈ మధ్యన మన గంగమ్మ జాతర కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఆ రోజు ఇదే కమిటీ ఉత్సవ కమిటీ కూడా ఆ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు దాన్నే పాలక మండలిగా కూడా పర్మనెంట్ కమిటీగా కూడా ఈ రోజు మనం చేసుకోవడం, ఆ పర్మనెంట్ కమిటీ ఈ రోజు మనం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు బ్రహ్మాండంగా కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ పాలక మండలి 2 సంవత్సరాల పాటు ఈ పాలక మండలి విధులు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ పాలక మండలి గతంలో చాలా పాలక మండలి చాలా మంది అధ్యక్షులు సభ్యులు కూడా ఇక్కడ పనిచేశారు. వారికంటే భిన్నగా ఇంకా బాగా ఈ యొక్క పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా మెచ్చే విధంగా మీరు ఈ పాలక మండలి పనిచేయాలా, భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి కూడా గంగమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధికి కూడా మీరందరూ కూడా సహకరించి పూర్తి స్థాయిలో దాన్ని చేస్తారనేటువంటి నమ్మకం ఈ రోజు ప్రభుత్వ పరంగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ వారిద్దరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ పార్టీ కూటమి పార్టీలు మీ పైన పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు కాపాడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆ గంగమ్మ ఆశీస్సులు ఈ యొక్క పాలక మండలికి ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ గంగమ్మ గారు మీరు ఆ గంగమ్మ అమ్మవారు మీ అందరికీ కూడా ధైర్యాన్ని బలాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.